ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలు సిబిఐ అధికారులకు తెలుస్తాయి. అందులో సిబిఐలో డైరెక్టర్ అంటే మరెన్నో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనతో ఉన్నారు సిబిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు గారు. మన్యం నాగేశ్వరరావు గారు చెప్తున్నది, ఆయన 2050 నాటికి ఈ దేశం హిందువుల పరిపాలనలో ఉండదు అనేది ఒక సంచలన విషయాలు ఆయన తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఆయన వివిధ ప్రాంతాల్లో సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. నమస్కారం నాగేశ్వరరావు. నమస్కారం అండి. నాగేశ్వరరావు గారు, మీ ఆందోళనకు కారణం ఏంటి? 2050 నాటికి హిందువుల చేతిలో పరిపాలన ఉండదు అనేది మీరు చెబుతున్నారు. దానికి కారణం ఏంటి? దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? 1950లో మన దేశ విభజన జరిగి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు హిందువుల జనాభా 84.68% ఉండేది. అది 2011న మనకు లాస్ట్ అది సెన్సస్ జనాభా లెక్కలు జరిగినాయి. అయితే 2015 నాటికి ఒక అంచనా వేశారు. ఎవరు వేశారు? అది ప్రధానమంత్రి కార్యాలయంలో ఆర్థిక సలహా మండలి అని ఒకటి ఉంటుంది, ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు 2023లో ఒక అంచనా వేశారు. 2015 వరకే వాళ్ళు తీసుకున్నారు. ఆ అంచనా ప్రకారము మన ఇది 2015 నాటికి 78.06% మన జనాభా ఉంది. అది అంచనా హిందువుల జనాభా. అంటే 1950లో 84.68% ఉన్నది 2015 నాటికి 78.06కు వచ్చింది. 65 సంవత్సరాల్లో 65 సంవత్సరాలు వచ్చింది. అయితే ఈ లెక్కలు కూడా నేను తప్పు అని చెప్తాను. ఎందుకు తప్పు అంటే కారణం ఉంది. ఇప్పుడు మనకి నీకు ఒక ఉదాహరణ మీకు ఒకటి చెప్తే మీకు అర్థమవుతుంది. 1971లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 71 జనాభా లెక్కల ప్రకారము క్రైస్తవులు 4.39% ఉన్నారు. ఏది 1971 జనాభా లెక్కల ప్రకారం, ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం. అయితే ఈనాడు అంటే 2011 నాటికి, అప్పుడు కూడా ఇంకా మనకు ఉమ్మడి రాష్ట్రం ఉండేది, ఆంధ్రప్రదేశ్లో ఆ క్రైస్తవుల జనాభా 1.34% తగ్గింది. మీరు నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల జనాభా తక్కువ అవుతుందా, పెరుగుతుందా? మరి జనాభా లెక్కలు చూపించేది 1971లో 4.39% ఉన్న క్రైస్తవులు 2011 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1.34 వచ్చింది. అంటే ఈ లెక్కలన్నీ తప్పుడు లెక్కలు. కారణం ఏంటంటే ప్రభుత్వం కాదు తప్పిదం ఇక్కడ చేసేది, క్రైస్తవులు చేస్తారు, క్రైస్తవులు ముస్లింలు. ఇప్పుడు ఈనాడు మీరు దేశంలో 6 లక్షల కంటే ఎక్కువ గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు కూడా 8,000 9,000 పట్టణాలు ఉన్నాయి. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1950న ఎక్కడో ఒక చోట ఒక చర్చ్ ఉండేది, ఏదో పట్టణంలోనూ ఎక్కడో ఉండేది. కానీ ఈనాడు ప్రతి కుగ్రామంలో కూడా మీ చర్చిలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే 4-5 చర్చిలు ఉన్నాయి. మీ దేశంలో ఈనాడు దేవాలయాల కంటే కూడా చర్చిల సంఖ్య ఎక్కువ ఉంది. అంటే మీరు ఆ గ్రామంలో మీ క్రైస్తవులే లేడంటే అసలు చర్చ అవసరం ఏముంటుంది? సో కాబట్టి ఈ జనాభా లెక్కలు ఏదో చెప్తున్నారో క్రైస్తవుల జనాభా భారతదేశంలో 2% 3% అనేది అది పూర్తిగా తప్పు. మీరు పంజాబ్ వెళ్తే మీరు మన సిక్కులు ఉన్నారు కదా, వాళ్ళు తలపాగా అవన్నీ పెట్టుకొని ఉంటారు. అందులో కనీసం 15-20% మంది క్రైస్తవులు అయిపోయారు. కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ తలపాగా అట్లనే పెట్టుకోండి, గడ్డం అట్లే పెంచుకోండి, చూస్తే మీరు సిక్కుల్లాగానే ఉండాలి, కానీ లోపల మాత్రం ఒక క్రాస్ ఉంటుంది అన్నట్టు. అది పంజాబ్ పరిస్థితి. ఈ విధంగా మీరు ఎక్కడ పోయినా కానీ, ఏ ప్రాంతాలకు వెళ్ళినా కానీ క్రైస్తవ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. కాకపోతే అంటే వాళ్ళ పేర్లు కూడా మీ హిందూ పేర్లు లాగానే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్నారు. మీరు ఆ పేరుని బట్టి మీరు హిందూ అనుకుంటారా, క్రైస్తవుడు అనుకుంటారా? హిందూ అనుకుంటారు. సో ఆ విధంగానే ఇట్లా ప్రతి దేశంలో ప్రతి భాగంలో మొత్తం కలిపితే క్రైస్తవ జనాభా దాదాపుగా 15% ఉంటుంది ఇప్పుడు ఒకటి. తర్వాత ముస్లింల జనాభా అదే ఇది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వాళ్ళ అంచనా ప్రకారం 2015కి 14% ఎంతో ఉంది. అది కూడా తప్పు. ఎందుకంటే కిరణ్ రిజిజు అని మన కేంద్ర మంత్రి ఉన్నారు,
ఆయన రాజ్యసభలో ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దాదాపుగా 2 కోట్ల మంది ఇక్కడ ఏది దాన్ని ఏమంటారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. అంటే చట్టానికి విరుద్ధంగా మనకి దొంగతనంగా మన దేశానికి వచ్చిన బంగ్లాదేశ్ ముస్లిం 2 కోట్లు ఉన్నారు. ఆ 2 కోట్ల మంది జనాభా లెక్కల్లోకి రారు. తర్వాత మీరు ముస్లిం ఇంట్లో మీరు ఏ ఇంటికి పోయినా కానీ 4 కంటే తక్కువ పిల్లలు ఉండరు, కానీ ఆ అందరు లెక్కలోకి రారు. సో వీళ్ళందరూ లెక్కలోకి వేస్తే వాళ్ళ జనాభా 20% పైనే ఉంటుంది. అంటే లెక్కలోకి ఎందుకు రారు వీళ్ళందరూ? వాళ్ళు చెప్పరు. అంటే ఓటు హక్కు ఉంటుంది సెన్సస్లో, వాళ్ళు దాస్తారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ 1971 తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4.39 క్రైస్తవులు అయినప్పుడు ఈ చర్చ ఏం గమనించిందంటే ఇది మన జనాభా కరెక్ట్గా మనం కనుక లెక్కల్లో చెప్తే హిందూ సమాజంలో ఒక ఉద్రిక్తత వచ్చేస్తుంది. అయ్యో ఇంతమంది మతం మారిపోతున్నారని. వాళ్ళకి తెలియకుండా మతం మార్పిడి చేయడం కోసమని చర్చ్ ఇది మన క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది, తర్వాత వాటికన్, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు మతం మారండి కానీ బయటికి ఎక్కడ కూడా మీరు మతం మారినట్టు చెప్పకూడదు. అందుకోసం మీరు చూడండి ఎంతమంది షెడ్యూల్ కాస్ట్లో దాదాపుగా చాలామంది క్రైస్తవులే వాళ్ళు ఏది రిజర్వేషన్ తీసుకోవడం కోసం చేస్తారు. అట్లే మీరు ట్రైబల్స్లో కూడా అంతే. ఈవెన్ అంతేందుకు మీరు బ్రాహ్మణులు, కమ్మ, రెడ్డి అన్ని కులాల్లో మరి ఉంటున్నారు, కానీ వాళ్ళు బయటికి మాత్రం చెప్పరు. సో ఇది చెప్పడం ఏంటంటే ప్రజల్లో హిందూ సమాజంలో ఉద్రిక్తతని లేకపోతే ఉత్తేజాన్ని కలిగించకూడదనే ఉద్దేశం. సో 20% మంది, కనీసం 20% మీకు ముస్లింలు ఉంటారు భారతదేశంలో. ఈనాడు పరిస్థితి 15% తక్కువగా లేకుండా ఈనాడు క్రైస్తవులు ఉన్నారు. మీరు కొన్ని రాష్ట్రాలు పూర్తిగా క్రైస్తవ రాష్ట్రాలే, నాగాల్యాండ్, మిజోరం, ఆ తర్వాత ఇది మేఘాలయ, హిందువులు మైనారిటీలు కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలు లేరు. సో వీళ్ళంతా కలిపితే దాదాపుగా 35% మంది మీరు తీసేయాలి. వాళ్ళు 35% మంది క్రైస్తవేతరులు ఉన్నారు. ఆ మిగిలిన 65%లో ఇప్పుడు ఏంటంటే మీరు కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళు హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని వాళ్ళు నమ్మరు, కానీ జనాభా లెక్కల్లో వాళ్ళు హిందువు కింద పరిణితపడతారు, ఎందుకంటే వేరే మతం ఏం లేదు కాబట్టి. అట్లాగే ఇప్పుడు అంబేద్కర్ రైట్లని ఈ మధ్యన బాగా ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఈ అంబేద్కర్ రైట్లు అవి ఇవన్నీ వాళ్ళు కూడా మీ హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకం. వాళ్ళు కూడా కానీ వాళ్ళ పేరును బట్టి హిందూ మతంలో వాళ్ళని పరిగణిస్తారు. వాళ్ళు చెప్పేది కుల వివక్షకి వ్యతిరేకం. కులం వేరు, ఇక్కడ మన మతం గురించి మాట్లాడుతాం. అట్లాగే మీరు నాస్తికులు ఉన్నారు, కానీ వాళ్ళ పేరును బట్టి వాళ్ళు అది హిందువులు కారు. ఆ విధంగా 3-4% తీసేయాలి. ఇదంతా పోతే మిగిలేది 60% కొద్దిగా అటు ఇటు. ఈనాడు భారతదేశ జనాభా 60% మాత్రమే హిందువుల జనాభా భారతదేశంలో 60%, 65 మధ్యలో ఉంటుంది తప్పిస్తే ఇంకే అది ఎక్కువ ఉండదు. అంటే మీ ఆరోపణ ఏంటంటే ఇప్పుడు పంజాబ్ లాంటి ప్రాంతాల్లో సిక్కులుగా కనిపించే వాళ్ళలో చాలామంది క్రిస్టియన్లు ఉన్నారు, వాళ్ళు క్రాస్ వేసుకున్నారు, వాళ్ళు క్రిస్టియన్లు బయటికి కనిపించట్లేదు. అలాగే చాలామంది హిందువులుగా కనిపిస్తున్నా అందులో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు అనేది. అంటే దీనికి సంబంధించి మీరు 60% అనే ఒక కంక్లూజన్కి ఎట్లా వచ్చారు? దీనికి సంబంధించి మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇదంతా ఒక గెస్. ఇప్పుడు మీరు చెప్తుంది 60% అనేది ఇది దీని అంచనాలు అంటారు. ఇది ఎస్టిమేట్స్, అఫీషియల్ ఎస్టిమేషన్ కాదు. అఫీషియల్ ఎస్టిమేట్ ఇప్పుడు నేను కుర్చీలో కూర్చుంటే నేను చెప్పింది అఫీషియల్ ఎస్టిమేట్ అవుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి సలహా మండలి వాళ్ళు కూడా ఈ విధంగానే చేసి ఇచ్చారు కదా. ఆ లెక్కలను కూడా నేను తప్పులు పట్టడం కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎస్టిమేట్ వేయడానికి దేర్ ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్. మీకు బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ చెప్పాను కొంతవరకు. పూర్తిగా మనం మరీ స్టాటిస్టిక్స్ చెప్తే ఇంట్రెస్టింగ్ ఉండదు మన టాపిక్ అదే. సో మీకు ఈనాడు 15% కంటే తక్కువ క్రైస్తవులు లేరు భారతదేశంలో, అంటే 15% పైనే ఉంటారు. అట్లాగే ముస్లింలు కూడా 20% కంటే పైనే ఉంటారు. వాళ్ళే 35% అయిపోయారు. తర్వాత నాస్తికులు, అంబేద్కర్ రైట్లు, కమ్యూనిస్టులు వీళ్ళందరినీ కలిపేస్తే 3-4% వాళ్ళు ఉంటారు. మీకు మిగిలిందంతా 62% ఉన్నారు. 62% హిందువులు ప్రస్తుతం ఉన్నది. మీకు చెప్పిన ఉదాహరణలు ఏంటంటే ఈ విధంగా ప్రతి రాష్ట్రం మీరు కన్యాకుమారి జిల్లాలో అన్నిటికంటే కింద దక్షిణ ఉన్నది, వాళ్ళ జిల్లా పేరు మార్చమని డిమాండ్ చేస్తారు తెలుసా. కన్యాకుమారి కన్యామేరీ అని పెట్టమని మళ్ళీ ఎప్పటి నుంచో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది అక్కడ 40-50% దాదాపుగా మీ క్రైస్తవులు ఉన్నారు. సో ఈ విధంగా మీరు ఎక్కడికి పోయినా కానీ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు 1950 నుంచి ఇప్పుడు 2025 అంటే 75 ఏళ్లలోనే 84.68% ఉన్న
హిందువులు ఈనాటికి 62% తగ్గారంటే ఇంకెంతండి, ఇంక 25 ఏళ్ళలో మీకు 50% తక్కువైపోతారు. 50% తక్కువైపోతే మీకు హిందూ అనేవాడు భారతదేశంలో ప్రధానమంత్రి ఎలా కాగలడు? అసంభవం. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యం అనేది జనాభా ఆధారంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళే రాజ్యం చేస్తారు. ఇప్పుడు హిందువుల జనాభా తక్కువైనప్పుడు ఇంక హిందువులే అక్కడ మనకి పాలనా వ్యవస్థలు మళ్ళీ ఎట్లా ఉంటారు? ఉండలేదు. అంటే మీరు చెప్తుంది హిందువులు ప్రమాదంలో పడ్డారు, హిందూయిజం అనేది ప్రమాదంలో పడింది అనేది మీ వాదన. పూర్తిగా. అయితే ఒక అభిప్రాయం ఉన్నది ఏంటంటే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది. అయితే ఈ ఎన్డీఏ అధికారంలో ఉండగా హిందూయేతరులకి ఎక్కువ వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళు ప్రమాదంలో ఉన్నారనేది ఒక జరుగుతుంది, ఒక ప్రచారం. ఉదాహరణ చెప్పండి. హిందూవేతరులు ప్రమాదంలో భారతదేశంలో ఉన్నారు అనేది ఒక ఉదాహరణ. మీరు దానికి ఏది సాక్ష్యాల ప్రకారం చెప్పండి ఏమన్నా ఉంటే. ఒట్టిగా మీరు రాజకీయ ప్రలోభాలు చేయటం తప్పిస్తే. అంటే బీజేపీ మీద ఒక హిందూ ఎజెండా తోటి వెళ్తుంది. కానీ బీజేపీ హిందూ పార్టీ కాదు. ఒకటి ఆర్ఎస్ఎస్ హిందూ కాదు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ అయితే ఏ విధంగా మీరు లౌకికవాదం అంటే సెక్యులరిజం, లౌకికవాదాన్ని వాడుకొని కుహనా లౌకికవాదం వాళ్ళు పాలనా వ్యవస్థలో తీసుకొచ్చారో, అంటే వాళ్ళు ఓన్లీ రాజకీయం కోసం లౌకికవాదాన్ని వాడుకొని వాళ్ళ అధికారంలో రావడం కోసం వాళ్ళు ఎట్లయితే కాంగ్రెసు మన ఇతర పార్టీలు చేస్తాయో ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా చేసేది. అంటే హిందుత్వం అనే పేరుతో దాన్ని వాడుకొని వాళ్ళ అధికారంలో రావడం కోసం వాళ్ళు చేసేదంతా కుహనా హిందుత్వమే. ఎట్లయితే కాంగ్రెస్ మిగిలిన పార్టీలు ఏదైతే కుహనా లౌకికవాదాన్ని ప్రోత్సహిస్తాయో, బీజేపీ కుహనా లౌకికవాదాన్ని మాత్రమే, వాడి సిద్ధాంతం కుహనా లౌకికవాదం. ఈ కుహనా లౌకికవాదము, కుహనా హిందుత్వం, ఈ రెండు ఒకే నాణ్యానికి బొమ్మ బురుసు లాంటివి. అంటే రెండు హిందూ వ్యతిరేకమే. అక్కడేమో వాళ్ళు లౌకికవాద పదజాలాన్ని వాడతారు. ఎవరు? కాంగ్రెస్, లేకపోతే మిగిలిన పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇదంతా సెక్యులర్ అని. బీజేపీ ఏంటంటే హిందూ పదజాలాన్ని వాడుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, ఇలాంటి పదజాలాన్ని వాడి. అంటే హిందూ పదజాలాన్ని వాడినా హిందువులకు లాభం లేదంట. హిందువులకు లాభం లేదు, హిందువులకు వ్యతిరేకం. వాళ్ళు చేసేదంతా మళ్ళీ మైనారిటీలకే వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అధికారం. ఇక్కడ వీళ్ళు హిందువులను మభ్యపెట్టి ఎట్లయితే ఓట్లు తెచ్చుకుంటారో వాళ్ళు. ఇప్పుడు 60-70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది ఏది? లౌకికవాదం అనే పేరుతో. ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తుంది హిందుత్వం అని. అంతేగాని హిందువులకి మేలు జరగడం కాదు, చాలా హాని జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత 11 ఏళ్లలో మీరు మైనారిటీ సంక్షేమానికి వాళ్ళు ఇచ్చిన నిధులు, అంటే ప్రభుత్వ నిధులు అంటే లౌకిక నిధులే కదా, సెక్యులర్ నిధులే కదా, దాని నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపితే గత 10 ఏళ్లలో 1,00,000 కోట్ల కంటే పైగా మైనారిటీ సంక్షేమానికి ఇచ్చారు. మైనారిటీ సంక్షేమం అంటే ఏంటి? ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్. నేను ఫిగర్స్ కూడా మీకు చూపించగలను, ఇయర్ వైజ్ ఫిగర్స్ చూపిస్తాను. 2014 నుంచి గూగుల్లో వచ్చేస్తాను. నేను పెట్టినాయి అవన్నీ. గూగుల్లో పెడితే మీకు రావు. నేను మొత్తం గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ కంపైల్ చేసి నేను పెట్టాను అఫీషియల్గా. మన వెబ్సైట్లు ఉన్నాయి కదా, వాళ్ళు మైనారిటీ మినిస్ట్రీ వెబ్సైట్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు బడ్జెట్ చూసి అంత పెట్టాను. అయితే 1,00,000 కోట్లకు పైచిలుకుగా ప్రభుత్వ సెక్యులర్ నిధులని కేవలం మైనారిటీల మైనారిటీలు అంటే ఎవరు? మోస్ట్లీ ముస్లిమ్స్, తర్వాత క్రిస్టియన్లు. హిందువులు దానికి అనర్హులు. మరి ఇందులో ఏమి హిందుత్వం ఉంది చెప్పండి? అట్లాగే దానికి ముందు కాంగ్రెస్ కూడా ఇదే చేసింది. వాళ్ళు లౌకికవాదం అంటే అందులో ఏం లౌకికవాదం ఉంది? మీరు మత ఆధారంగా ప్రజలకి సంక్షేమాన్ని ఇస్తుంటే, అదే మత ఆధారంగా సంక్షేమాన్ని మీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ మీరు కొనసాగిస్తుంటే అందులో మీకు అక్కడ లౌకికవాదం కానీ హిందుత్వం కానీ ఎక్కడ ఉంది? ఇది ఓన్లీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తీసుకొని అధికారం చెలాయించడం కోసం ఇటు బీజేపీ హిందుత్వాన్ని నడుపుతుంది, వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో లౌకికవాదాన్ని నడుపుతుంది. ఇప్పుడు ఈ హిందూవేతరులు ప్రమాదంలో ఉన్నారు అనేది చేయించేది కూడా మీరు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళే. అది కూడా తెలుసుకోవాలి. హిందువులు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళే చేపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అట్లా చేపించారనుకోండి, ఇప్పుడు ముస్లింలకు మధ్యలో ఒకసారి మేమంతా ప్రమాదంలో అంటారు. క్రైస్తవులు మా చర్చిల మీద అటాక్ అంటారు. అది అట్లా అంటే ఏమవుతుందంటే హిందువుల్లో ఈ అమాయక హిందువులు ఉంటారు కదా, ఓహో అంటే మీరు బీజేపీ ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారంటే వీళ్ళు తప్పకుండా హిందూ ప్రభుత్వమే అయి ఉంటుంది
అంటే ఏకత హిందువులో ఒక యూనిటీ యూనిటీ కాదు, అది మభ్య పెట్టడం. ఫేవర్ ఆఫ్ బీజేపీ. ఇప్పుడు మన ఉదాహరణకి ఎనిమీ ఇస్ ఫ్రెండ్ లాగా వీడేం చేస్తాడు, అటు నుంచి అరే నువ్వు మమ్మల్ని తిట్టురా అంటారు. ఎవరు? ముస్లింలకి ఎంఐఎం చెప్తారు. ఎంఐఎం మీరు ఓవైసీ మోదీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ని తిడుతూ ఉంటారు. అప్పుడు మిగిలిన ఈ అమాయక బిందువులు, మూర్ఖ బిందువులు ఏమనుకుంటారు, ఓవైసీ బీజేపీని తిడుతున్నాడు కాబట్టి అది బీజేపీ హిందూ పార్టీనే. కానీ వాళ్ళు చేసింది ఏంటి? మనకేం చేయాలి? మీరు హిందుత్వం అంటే ఏ పార్టీ అయినా తను హిందూ పార్టీ అని చెప్పుకునే ఏ పార్టీ అయినా కానీ హిందూ సమస్యలను తీర్చాలి కదండి. హిందూ సమస్యలు ఏంటి దేశంలో? మన దేవాలయాలు 2 లక్షల పైగా దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి. అవి విడిపించారా? నిజంగా హిందువులు అయితే హిందూ పార్టీ అయితే విడిపించాలి కదా. ఆర్ఎస్ఎస్, బీజేపీ విడిపించకపోగా 2019లో 55 కొత్త దేవాలయాల్ని చార్ధామ్లో, ఉత్తరాఖండ్లో ఒక చట్టం చేసి తీసుకుంది. చార్ధామ్ అని వెళ్తుంటారు తీర్థయాత్రలకి. 55 దేవాలయాలను వాళ్ళు కబ్జా చేసింది. ఇది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం. అట్లాగే మొన్న 2 నెలల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసి మథురాలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయాన్ని తీసేసుకుంది. ఇది ఏమి హిందుత్వం చెప్పండి? అంటే చిన్న ఉదాహరణ. ఒకటేమో మీరు మైనారిటీల సంక్షేమానికి ఇస్తున్నారు, హిందువులకు ఏమి ఇవ్వట్లేదు. రెండోది మీ ఉన్న దేవాలయాన్ని విడిపించకపోగా కొత్త దేవాలయాన్ని మీరు కబ్జా చేస్తున్నారు. మీరు ఏమి హిందుత్వం చెప్పండి? అంటే జనరల్గా నిధులు కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎవరు బలహీనులు ఉంటే, లేకపోతే ఎవరు మైనారిటీలు ఉంటే వాళ్ళకి కదా చేరాల్సింది. మైనారిటీలకు కాదు చేరాల్సింది, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇవ్వాలి. అది సంక్షేమం అంటే. ఇప్పుడు అవసరం ఎవరికైతే ఉందో, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి, విద్య కావాల్సిన వాడికి విద్యను ఇవ్వాలి, ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, ఏది మన వయోవృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి. ఇవి సంక్షేమాలు. మీరు ఈ సంక్షేమాలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క మతంతోని ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఇప్పుడు మీకు బీదవాడైన ప్రతివాడికి ప్రభుత్వం సహాయం చేయాలి. అది ముస్లిం అయినా కానీ, క్రైస్తవుడైనా కానీ, హిందూ అయినా కానీ, ఇంకొకళ్ళైనా కానీ. కానీ వీళ్ళు మైనారిటీ సంక్షేమ పథకాలు అనే దాంట్లో మీరు ముస్లిం అయితేనే మేము ఇస్తాము, మీరు క్రైస్తవుడైతేనే ఇస్తామని ప్రభుత్వం. మరి లౌకిక ప్రభుత్వానికి మతంతో సంబంధం ఏంటండి? ఇది ఒకటి. మీకు ఇంకో ఉదాహరణ చాలాసార్లు చెప్తూనే ఉంటాను. ఇప్పుడు ఒక గ్రామంలో, ఒక ఊర్లో కానీ, ఒక స్కూల్లో మీరు 3 విద్యార్థులు ఉన్నారు. ఒకడు క్రైస్తవుడు, ఒకడు ముస్లిం, ఇంకోటి హిందూ. ఒకే గ్రామం నుంచి కానీ లేదా ఒకే వాడ నుంచి కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఒకటే. అయితే ఒకరోజు టీచర్ చెప్తారు, మీకు ప్రభుత్వం మీకు స్కాలర్షిప్లు ఇస్తుంది, మైనారిటీలకు స్కాలర్షిప్స్. సో ఇందులో క్రైస్తవులు, ముస్లింలు ఎవరన్నా చేయలేపమంటారు. సో ఈ పిల్లవాళ్ళు ఇద్దరు క్రైస్తవుడు, ముస్లింలు వాళ్ళు చేయలేపుతాడు. వాళ్ళకి చెప్తుంది, మీరు వెళ్ళి అది అప్లికేషన్ ఇచ్చి మీరు నెలకి స్కాలర్షిప్లు, ఉచితంగా మీకు యూనిఫాము, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఉచితంగా అన్నీ తీసుకోమని ఇస్తాను. ఈ పక్కన ఉన్న హిందూ పిల్లవాడు అడుగుతాడు, సార్ మరి నేను హిందువును, కాకపోతే నా ఆర్థిక పరిస్థితి కూడా అలానే ఉంది, నాకు కూడా స్కాలర్షిప్ కావాలి. టీచర్ ఏమంటాడు, ప్రభుత్వం నువ్వు హిందువు కాబట్టి నీకు ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వదు బాబు అని చెప్తాను. ఇక్కడ మా కులంతో సంబంధం లేదు, మతంతో చెప్తున్నాను. అయితే ఆ పిల్లవాడు ఆలోచిస్తాడు, అంటే నేను ఈ దేశంలో హిందువుగా పుట్టడం నా నేరమా అని ఆలోచించి కొన్నాళ్ళకి, 1 నెల 2 నెలలకు అతను మతం మారుతాడు. ఇది క్రైస్తవుడు గాను, ముస్లిం గాను. అది ఒక సర్టిఫికేట్ ఆ మసీదు నుంచో, ఒక చర్చ్ నుంచో తీసుకొచ్చి, సార్ నేను మతం మారిపోయాను అంటాడు. అప్పుడు టీచర్ ఏమంటాడు, అది నువ్వు మతం మారావు కదా, ఇప్పుడు నువ్వు మైనారిటీ అయిపోయావు, సో కాబట్టి నీకు కూడా స్కాలర్షిప్ ఇవన్నీ వస్తాయి, అప్లికేషన్. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వము లౌకిక నిధులని దుర్వినియోగం చేసి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తుంది. నిజంగా మీకు ప్రభుత్వానికి పేదలకు కానీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయాలనుకుంటే మత ప్రసక్తి ఎందుకు వస్తుంది? అక్కడ ప్రతివాడికి సహాయం చేయండి. ప్రతి ముస్లింకి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి హిందువుకి, ప్రతి బుద్ధిస్ట్కి, ప్రతి నాస్తికుడికి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి. మీరు వాడి మతం గురించి మీకు అవసరం ఏంటి? ఇక్కడ మత ప్రసక్తి తీసుకొచ్చి మత వివక్ష చూపించి, హిందువులకు పైన వివక్ష చూపించి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నది ఈ హిందుత్వ అనే ప్రభుత్వం. ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ ప్రభుత్వాలు ఇది చేస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఇదే ఉంది, వీళ్ళు దాన్ని ఉధృతం చేశారు. సో కాబట్టి వీళ్ళు మీరు కాంగ్రెస్ హిందూ
కి ఏమంటారు న్యూట్రల్ అనుకుంటే మాకు హిందువులతో సంబంధం లేదు, లేకపోతే హిందూ వ్యతిరేకి అనుకుందాం. కానీ వీళ్ళు హిందూ ద్రోహులు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ వాళ్ళు పక్కా హిందూ ద్రోహులు. ఏదంటే మనకి మేకవన్నే పులి, గోముఖ వృకాలు అంటారు. అంటే వ్యాఘ్రం కాదు, నేను వ్యాఘ్రం అన్న. వ్యాఘ్రం అంటే ఎందుకన్నా అంటే వ్యాఘ్రం అంటే పులి మెజెస్టిక్ ఎనిమల్. వీళ్ళు మెజెస్టిక్ కాదు, వీళ్ళు తోడేళ్ళు లాంటి వాళ్ళు. సో కాబట్టి గోముఖ వృకాలు, సంస్కృతంలో వృకం అంటే తోడేళ్ళు. అంటే తోడేళ్ళు ఆవు ముఖంలో ఉన్న తోడేళ్ళు ఇది. అట్లా హిందువులను మోసం చేసి ఓట్ల కోసం తెచ్చుకొని హిందూ ధర్మానికి తీవ్రమైన హాని జరుగుతుంది ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ వలన. అంటే మీరు చెప్తుంది 2050 నాటికి హిందువుల పాలనలో ఈ దేశం ఉండదు అనేది. ఉండదు. అయితే బీజేపీ అనేది ఒక హిందూ ఎజెండాతో వెళ్తుంది. వాళ్ళకి ఏ హిందూ ఎజెండా లేదండి. పర్సెప్షన్ ఒకటి కాదు. జర్నలిస్టులు అనే వాళ్ళు సోర్స్ చూడాలి కదా. వాళ్ళ హిందూ ఎజెండా, మీరు ఎజెండా వాళ్ళు ఏంటి? మేనిఫెస్టో అని ఒక ప్రతి పార్టీ ఇస్తుంది ఎలక్షన్లప్పుడు. మేనిఫెస్టోలో ఏమన్నా హిందూ ఉందా చూడండి, బీజేపీ మేనిఫెస్టో. రెండవది, గత 11 సంవత్సరాల పాలనలో, కేంద్ర ప్రభుత్వ పాలనలో కానీ లేకపోతే బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళ పాలనలో వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ విధానాలు, విధి విధానాల్లో ఏమన్నా హిందూ ఎక్కడన్నా ఉందో అది చూసి మీరు ఎవరైనా చెప్పాలి. జర్నలిస్ట్ ఎక్కడ మీకు కనిపించదు. ఎందుకంటే వాళ్ళు చేయరు అది. అది కాకుండా వాళ్ళు హిందూ వ్యతిరేక, హిందూ ద్రోహి కార్యక్రమాలు మీకు ఎక్కువ కనిపిస్తాయి. మీకు ఇప్పుడు చెప్పాను కదా, 1,00,000 కోట్ల రూపాయలు మైనారిటీ సంక్షేమం పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది. హిందువులకి ఒక్క పైసా కూడా లేదు. అట్లాగే ముస్లింల సంక్షేమానికి మోదీ కనీసం 20 స్కీమ్లు ఉన్నాయి. అట్లాగే మోదీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఎప్పుడు, 7-8 ఏళ్ల క్రితం, ఏక్ హాత్ మే ఖురాన్, దూసరా హాత్ మే కంప్యూటర్ అని. మరి హిందువులకి ఏక్ హాత్ మే గీతా, దూసరా హాత్ మే కంప్యూటర్ ఎందుకు చెప్పడం మోదీ? ఇదంతా మీకు నెట్లో కనిపిస్తాయి. మీకు ఇది నేను కొత్తగా సృష్టించింది ఏం కాదు. నేను కూడా అది మన వార్తా మాధ్యమాల్లో చూసి చెప్పడమే. ఆ తర్వాత వాళ్ళు చేసే పాలసీలు మొత్తం స్టడీ చేసి చెప్పింది ఇది అంతే. సో కాబట్టి వీళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది అదొక హిందూ ముసుగులో ఉన్న హిందూ వ్యతిరేక సంస్థ. అంటే పూర్తిగా హిందువుల సంఖ్య తగ్గిపోవడానికి మొత్తం కారణం కేవలం మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్. నేను అట్లా అన్నాం, అది అన్నాం. వాళ్ళు చేసే ప్రోత్సాహం వాళ్ళు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే రాజ్యాంగం. మన రాజ్యాంగంలో హిందువులకి సమాన హక్కులు ఇవ్వలే. లౌకికవాదము అనంటే రాజు అనేవాడికి ప్రజలను మధ్య వివక్ష చూపించడానికి వీల్లేదు. రాజధర్మం, మహాభారతంలో రాజధర్మం కానీ మీరు మన ధర్మశాస్త్రంలో చెప్పిన రాజధర్మం ఏంటంటే రాజుకి ప్రజలందరూ సమానమే, వాళ్ళ మతంతో ప్రసక్తి లేదు. ఎందుకంటే అందరూ తన బిడ్డలే. కానీ మన ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం అనేది చాలా ముఖ్యమైనది. మరి రాజ్యాంగమే మనకు వివక్ష చూపిస్తుంది. అందులో హిందువులకు సమాన మత అధికార హక్కులు లేవు, హిందువులకు సమాన విద్యా హక్కులు లేవు, సమాన సంస్కృతి హక్కులు లేవు. తర్వాత ప్రజా వనరులపైన, ప్రభుత్వ నిధులపైన సమాన హక్కులు కూడా లేవు. సో ఈ 4 హక్కులు హిందువులకు నిరాకరించడం వల్ల, రాజ్యాంగం నిరాకరించడం వల్ల ఏదైతే జనాభాలో మన తరుగుదల కనిపించిందో దానికి కారణం మన రాజ్యాంగం, హిందూ వ్యతిరేక రాజ్యాంగం ఇది. అంటే రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలంటారు. ఇప్పుడు రాజ్యాంగంలో మార్పులు మీరు ఏ పార్టీ అయినా హిందూ అని చెప్పుకునే పార్టీ మొట్టమొదటి ఇవ్వాల్సింది ఏంటంటే సమాన హక్కులు హిందువులకి. మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆ విషయం మాట్లాడదు. మేము మాట్లాడి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వినరు. సో వాళ్ళు పూర్తిగా హిందూ వ్యతిరేకులు వాళ్ళు. అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి రిజర్వేషన్లు తీసుకురావాలంటారా? లేదు తీసుకురావాలంటారా మీరు? అది చెప్పను నేను. అసలు మైనారిటీ, మెజారిటీ లౌకిక వ్యవస్థలో ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఇద్దరు దంపతులు ఉన్నారండి. ఒక దంపతి ఉన్నారు, వాళ్ళకి పిల్లలే లేరు, వాళ్ళకి సంతానం లేరు. సంతానం లేని వాళ్ళు నా పెద్దవాడు, చిన్నవాడు అని చెప్పగలరా? చెప్పలేరు కదా. అట్లాగే లౌకిక రాజ్యాంగానికి మతం లేదు. మరి మతం లేనప్పుడు మెజారిటీ, మైనారిటీ ఎలా చెప్తారు?
రాజ్యాంగం చెప్తుంది, మేము ఒకవైపు చెప్తుంది మేము సెక్యులరు లౌకికవాదం అని. అంటే లౌకికవాదం అంటే నాకు మతం లేదు, మాకు రాజ్యాంగం మతపరమైనది కాదు. నీకు మతమే లేనప్పుడు ఇందులో మెజారిటీ మతం మైనారిటీ మతం అని ఎక్కడ వస్తుంది? ప్రపంచ దేశాల్లో ఏ రాజ్యాంగ వ్యవస్థలో కూడా మెజారిటీ మైనారిటీ అనే సిస్టమే లేదండి. మీరు అమెరికా చూడండి, ఆస్ట్రేలియా చూడండి, మీరు బ్రిటన్ చూడండి, ఫ్రాన్స్ చూడండి, ఎక్కడ మీరు ఉన్నా కానీ ఎక్కడ వస్తుందంటే మతపరమైన వ్యవస్థ ఉందనుకోండి. ఉదాహరణ పాకిస్తాన్లో ఏంటి, ఇస్లాం ఈజ్ ఏ స్టేట్ రిలీజియన్. కాబట్టి అక్కడ ముస్లింలు మెజారిటీ, మిగిలిన వాళ్ళు మైనారిటీ అని వాళ్ళు చెప్తారు. అట్లాగే మీరు ఇంకా వేరే దేశాలకు వెళ్ళండి, బుద్ధిస్ట్ దేశాల్లో అక్కడ బుద్ధిస్ట్ మెజారిటీ, అక్కడ ఇది అఫీషియల్గా రిలీజియన్ ఉన్నప్పుడు. అఫీషియల్ రిలీజియనే లేనప్పుడు మీరు మైనారిటీ మెజారిటీ అసలు ప్రసక్తి ఎట్లా వస్తుంది? అది అసంబద్ధమైన ప్రసక్తి. అది రాజ్యాంగంలో దాన్ని పొందుపరచడమే మరి హిందువులు వ్యతిరేకంగా అది పొందుపరిచారు. 1950 దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అప్పట్లో హిందువులు మెజారిటీగానే ఉండేవాళ్ళు. అయితే మెజారిటీగా ఉన్న హిందువులకి వాళ్ళ రైట్స్ విషయంలో రాజకీయ పార్టీలు ఎందుకు దృష్టి సారించలేదు? ఆనాడు చాలా మంచి ప్రశ్న అండి. అయితే రాజ్యాంగ సభ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగం తయారు చేసే సభలో హిందువులే మెజారిటీ ఉన్నారు. కానీ వాళ్ళంతా రాజకీయ హిందువులు, వాళ్ళకి కావాల్సింది అధికారం. మీరు నెహ్రూ ఆయన హిందువే కాడు, నేను హిందూ కానని ఆయనే చెప్పాడు. కానీ పేరుని బట్టి మాత్రం జవహర్లాల్ నెహ్రూ అంటే హిందూ పేరే. సో ఆ విధంగా 299 మంది సభ్యులు ఉన్న రాజ్యాంగ సభలో ఒక 40-50 వరకు ఇది క్రైస్తవులు ముస్లింలు ఉన్నారు. మిగిలిన 250 మందిలో మీరు దాదాపుగా 235 వరకు కూడా వాళ్ళు ఓన్లీ కేవలం రాజకీయ హిందువులు. వాళ్ళకి ఏంటంటే అధికారం చూడాలి. సో వాళ్ళు హిందూ నాగరికత, హిందూ సమాజము, హిందూ ధర్మము ఎలా నిలబడుతుంది అనే ధ్యాస ఏమాత్రం లేదు. అందుకోసమే వాళ్ళు ఇది చేశారు. మీరు సర్దార్ పటేల్ ఉదాహరణకి దీనికి కారణం, ఇప్పుడు మనకి భారత రాజ్యాంగంలో హిందువులకు సమాన హక్కులు ఇవ్వకపోవడానికి ముఖ్య కారణం సర్దార్ పటేల్. చాలా విస్తుపోతారు అందరూ, ఎందుకంటే ఆయన ఏదో హిందుత్వవాది అని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తారు. ఆయన గురించి ప్రపంచంలో కల్లా ఎత్తైన విగ్రహం కట్టారు. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ సభలో చేస్తున్నప్పుడు విభిన్న అంశాల కోసం చిన్న సమితిల్ని ఏర్పాటు చేశారు వాళ్ళు. ఈ ప్రాథమిక హక్కుల సమితికి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే మనకి ఏదైతే హిందువులు మనకి ప్రాథమిక హక్కులు ఇవ్వలే అని చెప్తున్నాను, అందులో ఆయన పొందుపరిచిన, ఆయన ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం ఆయన దాన్ని మీరు రాజ్యాంగంలో పొందుపరిచారు. అందులోనే ఆయనే హిందువులకి సమానమైన మత హక్కులు ఇవ్వలేదు, సమానమైన విద్యా హక్కులు ఇవ్వలేదు, సమాన సంస్కృతి హక్కులు ఇవ్వలేదు. ప్రత్యేకంగా మైనారిటీ మెజారిటీ అనే వివక్ష ఆయనే చూపించారు. అసలు ఆ మాట మెజారిటీ మైనారిటీ అనే మాట తెచ్చింది ఆయన. తర్వాత హిందువులకి ప్రజా వనరులపైన, ప్రజా నిధులపైన సమాన హక్కులు ఇవ్వలేదు. అంటే మైనారిటీ సంక్షేమాలని చెప్పని చేస్తారు. అంటే అది మనకు హక్కులు లేకపోవడం వల్లే మైనారిటీలకి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రభుత్వ నిధుల నుంచి పెడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు సర్దార్ పటేల్ని మనం వేరే విధంగా అయితే తప్పట్లేము, ఎందుకంటే ఆయన గొప్ప నాయకుడు. కానీ వాళ్ళకి అవగాహన లేదు హిందూ సమాజం పట్ల, హిందూ ధర్మం పట్ల, హిందూ నాగరికత పట్ల, హిందూ సంస్కృతి పట్ల వాళ్ళకి ఏమాత్రం అవగాహన కానీ లేకపోతే చింతన కానీ లేదు. సో కాబట్టి జరిగింది. ఇప్పుడు హిందువులు ఎటువైపు ఉన్నారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం. ఏ పార్టీ వైపు హిందువులు ఇప్పుడు మనకి రెండు విషయాలను మనం కలగాపులగం చేయటం సమాజంలో పెద్ద ఇదొక చెడు అలవాటు అయిపోయింది. ఏంటంటే నేను మాట్లాడేది హిందూ ధర్మము, హిందూ సంస్కృతి, హిందూ నాగరికత, వీటి ఎలా రక్షింపబడతాయి జనాభా. అది మీరు అడిగిన ప్రశ్న రాజకీయ దృక్పథం. సమస్య ఏంటంటే హిందువులకు వాళ్ళ ధర్మాన్ని రాజకీయ దృక్పథంతో చూడమని ఆర్ఎస్ఎస్ బీజేపీ నేర్పించింది. ఇది మొదట్లో లేదండి. ఇప్పుడు మీరు ముస్లిం చూడండి, వాళ్ళు ఏ పార్టీ వచ్చినా కానీ, మీరు బీఆర్ఎస్ వచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు ముస్లింలకి ఫేవర్ చేశాడు,
ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు చేశారు, అంతకుముందు జనతా పార్టీ ఉన్నప్పుడు చేశారు, ఆ తర్వాత బీజేపీ ఉన్నప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే ముస్లింలు వాళ్ళ మతాన్ని రాజకీయ దృక్పథంతో చూడరు. వాళ్ళు రాజకీయాలని తమ మతపరమైన మత దృక్పథంతో చూస్తారు. అంటే మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే మన మతానికి ఉపయోగము. క్రైస్తవులు కూడా అలానే చూస్తారు. మీరు అందుకొని చూడండి, క్రైస్తవులు కూడా ఏ పార్టీకి కూడా మేము వచ్చినా కానీ క్రైస్తవులకు ఇబ్బంది ఉండదు. ప్రతివాడు వాళ్ళకి సహాయం చేయాలని చూస్తుంటాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, జగన్ టైంలో పాస్టర్లకి మేము వేతనాలు ఇస్తున్నాం అన్నాడు. ఇప్పుడు జగన్ వచ్చి ఇచ్చాడు, మళ్ళీ చంద్రబాబు వచ్చి మళ్ళీ ఇస్తున్నాడు. సో ఎవరు వచ్చినా వాళ్ళకేం తెలియదు కదా. సో కానీ హిందువులకి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిందూ ధర్మాన్ని పూర్తిగా రాజకీయం చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. దీనికి ఆద్యుడు ఎవరంటే గాంధీ. గాంధీ స్వాతంత్ర సమర యుద్ధంలో ఆ సమరంలో మొట్టమొదటి పర్సన్ హిందూ ధర్మాన్ని, రిలీజియన్ని రాజకీయాల కోసం వాడుకున్నది గాంధీ. రామరాజ్యం అని చెప్పడం, ఆయన చెప్పే రామరాజ్యం మన రాముడి రాజ్యం వేరు, అవునా కదా. సో అట్లాగే నేను సత్యాగ్రహం అనేది అది ఒక సత్యం, ఆగ్రహం అంటే మనకి అంత హిందూ పేర్లు కదా. సో ఈ విధంగా మతాన్ని దుర్వినియోగం చేసి రాజకీయాలకి వాడుకున్నాడు. సో ఆ గాంధీ అలవాట్లు అప్పటి నుంచే మొదలైనాయి. తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చి మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మీరు హిందువులు, లేకపోతే మీరు హిందువులు కాదు అని. మీరు ముస్లిం ఎవరిని అంటారండి? మీరు ఎక్కడైనా ఒక ముస్లిం పిలిచి అడగండి, నువ్వు ఓవైసీకి సపోర్ట్ చేస్తేనే ముస్లిం. ఎందుకంటే ఓవైసీకి సపోర్ట్ చేయని ముస్లింలు కూడా చాలామంది ఉంటారు, ఎంఐఎం సపోర్ట్ చేయని వాళ్ళు. మీరు ఎవరైనా ముస్లిం మీరు అంటారా? ఈవెన్ ఓవైసీ అన్నాడు ఆ మాట. ఏది ముస్లిం అయితే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, నాకు సపోర్ట్ చేయకపోతే ముస్లిం కాదు అని ఓవైసీ కూడా అన్నాడు. కానీ మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు? హిందూ అయినవాడు ప్రతివాడు ఆర్ఎస్ఎస్గా ఓటేయాలని. సో మనము మన ధర్మాన్ని, హిందువులు తమ ధర్మాన్ని, తమ ధార్మిక ఇంట్రెస్ట్ని రాజకీయ దృక్పథంతో చూస్తున్నంత వరకు ఈ దౌర్భాగ్యం ఇలానే ఉంటుందండి. మనకి ఏ పార్టీ అని కాదు ముఖ్యం, అక్కడ ఏ పార్టీ ఉన్నా కానీ, రాజు ఎవరైనా, ముఖ్యమంత్రి ఎవరైనా, ప్రధానమంత్రి ఎవరైనా కానీ హిందూ ధర్మానికి వాళ్ళు ఏమన్నా హాని చేస్తున్నారా లేకపోతే మంచి చేస్తున్నారా? మంచి చేసిన వాడు ప్రతివాడు మన హిందూ ఇదే. హాని చేసేవాడు ఎవడైనా, ఇప్పుడు మన తమ్ముడైనా కానీ మన కుటుంబానికి హాని చేస్తుంటే వాడు చెడ్డవాడు అన్నట్టే కదండి. మన కుటుంబ సభ్యుడే తమ్ముడు అంటే. కానీ మన కుటుంబ ఇంట్రెస్ట్కి హాని చేస్తే వాడు మంచివాడా? అదే పక్కింటి వాడు మనకి ఏమైనా సహాయం చేశాడు అనుకోండి, వాడు మంచివాడా వాడు చెడ్డవాడా, పక్కింటి వాడు అనేది. సో అట్లాగే హిందువులు మనకి ఏ పార్టీ అనేది ముఖ్యం కాదండి. అది మన పూర్తిగా హిందువులు ఈ విషయాన్ని, ముఖ్యంగా నేను చెప్పేది ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్న కార్యకర్తలు అందరికీ చెప్పడం ఏంటంటే, ధర్మాన్ని రాజకీయ దృక్పథంతో చూడటం ఆపేయండి. మీరు రాజకీయాలని ధార్మిక దృక్పథంతో చూడండి. అది చూసినప్పుడు మనకి ఈ జరుగుతున్న హాని కొంతవరకు తక్కువ అవుతుంది. అంటే ఎవరిలో మార్పు రావాలి? ఇప్పుడు మీరు రాజకీయ పార్టీలో మార్పు రావాలంటున్నారు, పబ్లిక్ రాజకీయ పార్టీలో కాదు, హిందువుల్లో మార్పు రావాలి. హిందువుల్లో మార్పు రావాలి అంటే యువత విషయంలో, అంటే యువతలో వీళ్ళందరిలో కూడా మార్పు కింద నుంచే రావాలి, విద్యా వ్యవస్థ అన్ని చోట్ల ఉంచాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నాకు తెలిసిన నేను చెప్తున్నాను, రేపు ఇంకొకళ్ళు చెప్తారు. ఆ విధంగా ప్రతి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు సమాజంలో ఎవరైతే మేధావులు అని ఉన్నారో, హిందూ మేధావులు, లేకపోతే మీరు ఎవరు పీఠాధిపతులు, ధర్మాచార్యులు, పూజారులు, అర్చకులు, అధ్యాపకులు, వీళ్ళందరూ చెప్పాలి, మనము ధర్మాన్ని రాజకీయ దృక్పథంతో చూడవద్దు. ఇప్పుడు హిందూ అయిన వాడు, నేను సేమ్ ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు హిందూ అయిన వాడు ఏ పార్టీలో ఉన్న హిందువే కదా. బీజేపీలో ఉన్న హిందువే, కాంగ్రెస్లో ఉన్న హిందువే, తెలుగుదేశంలో ఉన్న హిందువే, తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న హిందువే, ఇంకో పార్టీలో ఉన్న హిందువే. ముస్లిం అయినవాడు అతను కూడా ఏ పార్టీలో ఉన్న ముస్లింగానే ఉంటాడు. మరి అయినప్పుడు అక్కడ రాజకీయం వేరు, ఈ మతం వేరు. అది మనం గమనించాలి. ముఖ్యంగా హిందువులు గమనించలేకపోతున్నారు ఇది. అది గమనించినంత వరకు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ చేసే దుష్ప్రచారం ఆపాలి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఒకవేళ నిజంగా వాళ్ళు హిందువులైతే, హిందూ హితులైతే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, మీరు రాజకీయాలను ధార్మిక దృష్టితో చూడండి.
అది ధర్మాన్ని రాజకీయ దృష్టితో మాత్రం చూడవద్దు అని చెప్పాలి. అది మనం హిందువుల్లో ఈ ఈ ఈ చైతన్యం తీసుకురావాలి. అందుకోసం నా శాశక్తిలో నేను చేస్తున్నాను, ఈనాళ్ళు కూడా చేస్తున్నాను. అంటే ఇందాక మీరు రాజ్యాంగం గురించి చెప్తూ అందులోనే వివక్ష ఉంది అనేది చెబుతున్నారు. దాన్ని కొద్దిగా పెంచి చెప్తారు అందుకు క్లారిటీగా. వివక్ష అంటే ఇప్పుడు 4 హక్కులు, ప్రాథమిక హక్కులు అనేవి 2 రకాలు ఉంటాయండి. ఒకటి ప్రాథమిక హక్కు, రెండోది పౌర హక్కు. ప్రాథమిక హక్కుని ఇంగ్లీష్లో ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. అది ఆ ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో పొందుపరిచింది. ఆ హక్కును కనుక ఉల్లంఘిస్తే, ముఖ్యంగా ప్రభుత్వాలు కానీ ఎవరన్నా ఉల్లంఘిస్తే, మనం నేరుగా హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి నా హక్కును ఉల్లంఘించారు కాబట్టి మీరు దాన్ని ప్రభుత్వానికి సరి అయిన ఏది ఆర్డర్ ఇవ్వండి అని అడగొచ్చు. పౌర హక్కులో అది లేదు. పౌర హక్కు అంటే ఉదాహరణకి ప్రభుత్వం మన భూమి తీసుకుంటుంది అనుకోండి, డబ్బు తీసుకుంటుంది, మనకు ఆస్తి అనేది పౌర హక్కు, కానీ అది ప్రాథమిక హక్కు కాదు. సో ప్రభుత్వం తీసుకోవచ్చు, ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం తీసుకోవచ్చు అది. కానీ ప్రాథమిక హక్కు అంటే ఉదాహరణకి విద్యా హక్కు అనుకోండి, మనకి ఇవ్వలేదు, విద్యా హక్కు తీసుకోవడానికి వీల్లేదు. విద్యా హక్కు అనేది అది ఫండమెంటల్ రైట్. సో ఇది ముఖ్యంగా దానికి ఉన్న తేడా, ప్రాథమిక హక్కు, పౌర హక్కు. అయితే మతపరమైన హక్కులు, హిందువులకి ప్రాథమిక హక్కుల్లో మనకి వివక్ష ఉంది. ఎట్లా అంటే మతపరమైనది 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మీకు ముందు చెప్పాను, ఇప్పుడు దేవాలయాలు. దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుంచి మణిపూర్, ఇంఫాల్ వరకు 2 లక్షలకి అంటే ఎక్కువ దేవాలయాలు ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కబ్జా చేసినాయి. అంటే మాకు ప్రాథమిక హక్కు ఉంటే మీరు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మన అది వెంటనే ఆ చట్టాలని రద్దు చేసి ఆ దేవాలయాన్ని హిందూ సమాజానికి ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. ఎంతోమంది హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళినా కానీ ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి, మనకు ప్రాథమిక హక్కు లేదు. అదే ఒక చర్చి కానీ, ఒక మసీదు కానీ, ఒక్క చర్చి కానీ, ఒక్క మసీదు కానీ ఏ ప్రభుత్వం కింద లేదు. అంటే వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు, హిందువులకి ఇవ్వలేదు. ఇది దేవాలయ విషయంలో. తర్వాత రెండవది మీకు మత మార్పిడి. మత మార్పిడి అనేది అందులో కనిపించే సమానత్వంలో అసమానత్వం ఉంది. ఎట్లా అంటే మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రతి పౌరుడు మత మార్పిడి చేసే మత ప్రచార హక్కు ఉంది అని చెప్తారు. అయితే ఇప్పుడు ఉదాహరణకి మీరు శాకాహారులు, నేను మాంసాహారిని. ప్రభుత్వం ఇంకోళ్ళు ఎవరో మళ్ళీ ఎవరన్నా పిలిచి భోజనం పెడతారు, కేవలం మాంసాహార భోజనం పెడతారు అక్కడ. అది మీరు తినగలరా? మీరు శాకాహారి అయినప్పుడు తినలేరు కదా. నేను మాంసాహారి అయినప్పుడు నేను బ్రహ్మాండంగా సుష్టుగా భోంచేస్తాను, ఎందుకంటే మంచి భోజనం పెట్టారని. అయితే అందులో సమానత్వం ఉందంటారా? సమానత్వం లేదు. ఎందుకు లేదంటే, సమానత్వం అంటే ఇప్పుడు బలహీనుణ్ణి, బలవంతుణ్ణి ఇద్దరిని సమానంగా చూస్తే బలవంతుడు బలహీనుని అది మొత్తం అది అని చేస్తాడు. అందుకోసం ప్రభుత్వం అనేది ఏం చేయాలి? రాజ్యాంగం, ప్రభుత్వము బలహీనుణ్ణి రక్షించడమే సమానత్వం. ఇక్కడ హిందూ మతంలో మత మార్పిడి అనే ప్రసక్తే ఉండదు, ఆ భావనే లేదు. ఆ భావన, ఆ ప్రసక్తి, ఆ ఆచారము, ఆ పద్ధతి లేని మతానికి మీరు మతం మార్చవచ్చు అని ఇచ్చింది అదేమన్నా హక్కా? కాదు. కానీ మీరు క్రైస్తవులు, ముస్లింల్లో మత మార్పిడి అనేది వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్న ముఖ్యమైన విషయం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిము వేరే వాళ్ళని మార్చమని వాళ్ళ మత గ్రంథాలు బోధిస్తున్నాయి, వాళ్ళ దేవుడు బోధిస్తున్నాడు, వాళ్ళ ప్రవక్త, వాళ్ళ ఇది జీసస్ క్రైస్ట్ చెప్తున్నారు. అది అంటే ఇప్పుడు మీరు సమాన హక్కు, మత మార్పిడి హక్కు మీరు ఇచ్చినప్పుడు అది క్రైస్తవులు, ముస్లింలకి అది ఒక లైసెన్స్ అయిపోయింది, హిందువులను మతం మార్చొచ్చని. కానీ హిందువులకేమో మత మార్పిడి అంటే మాకు తెలియదు, నువ్వు ఇచ్చినా ఏంటి ఉపయోగం పెట్టి మీకు శాకాహారికి మీకు మాంసాహార భోజనం పెడితే అది ఆ భోజనం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, దానివల్ల ఉపయోగం లేదు కదా. సో దీనివల్ల ఏమైంది, ఒక లైసెన్స్, ఒక కాన్స్టిట్యూషనల్ లైసెన్స్ హ్యాస్ బీన్ గివెన్ టు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. తద్వారా ఏమైంది, 1950లో మనకి రాజ్యాంగం వచ్చినప్పుడు దేశంలో ఎన్ని అంటే ఒక 5-6 వేలు చర్చిలు ఉండేమో. ఈనాడు అది 6-7 లక్షలు పైగా చర్చిలు ఉన్నాయి. అంటే ఒక మతపరమైన ఆక్రమణ మన మీద జరుగుతుంది.
అట్లాగే మసీదులు ఈనాడు దాదాపుగా 7 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయి మన దేశంలో. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఆ తర్వాత మన జనాభా చెప్పాను కదా, 84.68 ఉన్న జనాభా ఈనాడు 60% కంటే దాదాపుగా 62-63% కండి. అంటే మనకి ఎంత అయింది? దాదాపుగా 22-23% మన జనాభా 75 ఏళ్ళలోనే పోయింది. దీనికి కారణం ఏంటి? ఈ మతపరమైన అది ప్రాథమిక హక్కు ముస్లింలు క్రైస్తవులకు ఇవ్వటం వల్ల, అంటే అందులో ఉన్న అసమానత్వం వల్ల. సో ఇది సమానత్వం కాదు, ఇది ఈక్వల్ రైట్ కాదు. ఈక్వల్ రైట్ అంటే మేము బలహీనలో, మమ్మల్ని రక్షించడానికి మీరు హక్కు ఇస్తే అది హక్కు అంటారు. సో ఇది మతపరమైన ఇది ఒకటి. తర్వాత మూడోది, మీరు ఎక్కడైతే హిందువులు మీరు మైనారిటీలు అయిపోతున్నారో, అల్పసంఖ్యాకులు అయిపోతున్నారో, అక్కడ వాళ్ళకి జీవించే హక్కు కూడా లేదు. ఉదాహరణకి మీరు కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపుగా 20-21 లేకపోతే ఎంతో ఒక సబ్స్టాన్షియల్ మనకి జనాభా ఉండేది ఏది కాశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో. ఈరోజు 21 మంది కూడా అక్కడ లేరు. తర్వాత వాళ్ళ మీద మారణ హోమం జరిపి నర సంహారము నర మారణ హోమం జరిపి నరమేధం అనుకున్నా నరమేధం చేసి అక్కడి నుంచి మొత్తం ఎల్లగొట్టేశారు. అంటే అక్కడ ఏమి మీ రాజ్యాంగము మనకి హక్కు ఇస్తున్నప్పుడు మరి రక్షించాలి కదా రాజ్యాంగ వ్యవస్థలు, మరి ఎందుకు రక్షించలేదు? అంటే అది పేరుకే హక్కు. అట్లాగే మీరు మేఘాలయ రాష్ట్రం ఉంది, అక్కడ ఒకప్పుడు హిందువులు 100% ఉండేది, ఈరోజు కనీసం 2-3% కూడా లేరు. పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే చనిపోయిన వాళ్ళని దహనం చేయడానికి కూడా అక్కడ ఆ క్రైస్తవులు ఒప్పుకోవట్లే. వాళ్ళు రాత్రిపూట దొంగతనంగా ఒక నది దాటుకుంటూ పోయి బంగ్లాదేశ్లోనో లేకపోతే ఆ నది మధ్యలో ఉన్న ఇసుకలోనో పెట్టి వాళ్ళు కాల్చి రావాల్సి వస్తుంది. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి. మరి ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రభుత్వాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? రాజ్యాంగం. సో ఈ విధంగా మీరు ఎక్కడెక్కడ పోయినా కానీ మీరు అంతెందుకండి, మీరు ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ఉందో అక్కడ మీరు ఏదైనా మీరు హిందూ పండుగలు చేసుకోవడానికి మీరు మేళాలు వాద్యాలతో వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా ఆపేస్తారు, వాళ్ళు రాళ్ళు రువ్వుతారు, అది మొత్తం దాని మీద ధ్వంసం చేస్తారు. అంటే అక్కడ అదే మరి హిందూ మెజారిటీ ఉన్న దగ్గర ముస్లింలు వాళ్ళు మసీదు రోజు అజాన్ చెప్పుకుంటున్నారు కదా 5 సార్లు, మసీదు నుంచి 5 సార్లు వాళ్ళు అజాన్ ఇస్తుంటారు కదా. అది ఇంకొకటి, మీరు ఇప్పుడు మన దేవాలయాలు ఉన్నాయి, ఒకప్పుడు మీకు ఎక్కడ చూసినా దేవాలయం నుంచి పొద్దునే సుప్రభాతం వినేది 5 గంటలకి ఆ ప్రాంతంలో. ఈరోజు మీకు ఎక్కడ వినిపిస్తుందా? కానీ మీరు 5:30కి మాత్రం అజాన్ వినిపిస్తుంది మసీదు నుంచి. రోజుకి 5 సార్లు ప్రతి మసీదు నుంచి, 7 లక్షల మసీదు నుంచి రోజుకి 5 సార్లు మొత్తం వాళ్ళు అజాన్ పిలుస్తారు. వాళ్ళ ఆచారం అది. నేను కాదు, కానీ మరి హిందూ దేవాలయంలో నియంత్రణ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు హైదరాబాదే తీసుకోండి, హైదరాబాద్ పోలీస్ మీరు అలో చేయరు. ఒకప్పుడు మీకు గణేష్ పండలు పెట్టినప్పుడు అది విపరీతంగా మ్యూజిక్ కానీ అవి ఉండేది. ఈరోజు మొత్తం రెగ్యులేట్ చేశారు. మీరు పక్కన మీకు పండలు ఉన్నట్టే కూడా తెలియదు అసలు. అంటే ఆచారాలని నియంత్రించాలని ఒక కాన్స్పిరసీ. అది ఓన్లీ హిందూ ఆచారాలనే. హిందూ ఆచారాలు నియంత్రించడము, హిందువులను అణగదొక్కడం కావాలని చేస్తుందా? ఇది కావాలని చేస్తున్నారు, అంతే కదా. మరి ఇప్పుడు శబరిమలలో ఒకప్పుడు శబరిమలలో ఉన్న స్వామివారు నైష్టిక బ్రహ్మచారి, అంటే వయసులో ఉన్న ఆడవాళ్ళని చూడటానికి కూడా అక్కడ అర్హత లేదు. ఎవరో ఒక క్రైస్తవులు కేసు వేస్తే సుప్రీంకోర్టు దాని మీద తీర్పిచ్చి నువ్వు ఎవరైనా వెళ్ళొచ్చు అని ఇచ్చింది. అంటే అది మన ఆచారం కదా. మరి ఇప్పుడు అక్కడ మీరు అలో చేస్తే మీరు 7 లక్షల దేశంలో ఉన్న 7 లక్షల మసీదులో ముస్లిం మహిళలను ఎందుకు మీరు పంపించరు అక్కడికి? దాన్ని కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలి కదా. అంటే నేను చేయమని నేను అనట్లేదు, అంటే మీరు ఇందులో మీరు జోక్యం చేసుకున్నప్పుడు అందులో ఎందుకు జోక్యం చేసుకోరు? అంటే మీరు ఇందాక చెప్తుంది ఎండోమెంట్స్, హిందువులకు సంబంధించి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ వక్ఫ్ కూడా ఉంది కదా. వక్ఫ్లో లేటెస్ట్ అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఉండటమే లౌకికవాదానికి విరుద్ధం. మీరు వక్ఫ్ చట్టం కూడా నేను సవరణలు కూడా అది చేశారు. అసలు వక్ఫ్ చట్టం అది చేసినా కానీ అది ప్రభుత్వ నియంత్రణలో వక్ఫ్ ఏం లేవు. అది మొత్తం వాళ్ళు ముస్లిం సమాజం దేవాలయాలు మాత్రం ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా మీరు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లని అవన్నీ ఇవన్నీ పెట్టేస్తున్నారు. అసలు
ఈవెన్ వక్ఫ్ మీరు అన్నదాన్ని మీరు నేను ఒప్పుకున్నా కానీ అది చేయడం తప్పు. ఎందుకంటే లౌకిక వాదము అంటే మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇప్పుడు ఎట్లయితే మీరు కంపెనీస్ యాక్ట్ అనుకోండి, మీరు ఒక చట్టం చేయండి, రిలీజియస్ చట్టము. దాని ప్రకారం హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళ మత సంస్థలు నడుపుకుంటారు. అంతేగాని మీరు చట్టాలు చేసి మీ ప్రభుత్వం మీ దేవాలయాన్ని కబ్జా చేయడం అనేది ఇది తప్పు. సో ఇది మతపరమైనది. మీరు మనకి హిందువులకు వివక్ష సమాన హక్కులు లేవని. తర్వాత మీకు ప్రభుత్వ నిధుల పైన హిందువులకు సమాన హక్కులు లేవని మనం మైనారిటీ సంక్షేమం గురించి మాట్లాడాం. అది దాని కిందకు వస్తుంది. తర్వాత విద్యా హక్కులు అంటే రాజ్యాంగం ఆర్టికల్ 28, 29, 30 చెప్పేంటంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ నిధులు ప్రభుత్వ సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో కానీ మతపరమైన విద్య బోధించకూడదు అని చెప్తుంది. అయితే మీరు మతపరమైన విద్య అనేది మీకు నిర్వచించలే ఇక్కడ. వాళ్ళు ఏం చేశారు, ఈ మన ప్రభుత్వం, ఎందుకంటే అంతా యాంటీ హిందూ ప్రభుత్వం కదా, హిందువులకు సంబంధించిన ప్రతి గ్రంథం మతపరమైనదే. రామాయణం, భారతం, భాగవతం, నీతి శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, మీరు ఏది చూసినా కానీ మొత్తాన్ని మీరు మతపరమైన చెప్పేసి పూర్తిగా విద్యా వ్యవస్థ నుంచి నిషేధించారు. సో దానివల్ల మనకి ప్రభుత్వ విద్యా వ్యవస్థ ద్వారా, ప్రజా విద్యా వ్యవస్థ ద్వారా హిందువులకి వాళ్ళ శాస్త్రాల గురించి కానీ వాళ్ళ నాగరికత గురించి కానీ వీటికి అలాంటి ఏ విధమైన జ్ఞానము పరిజ్ఞానం ఏమీ అందట్లేదు పిల్లలకి. కానీ మైనారిటీలకు మాత్రం ఆర్టికల్ 30లో ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు. మైనారిటీలు వాళ్ళు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ జోక్యం లేకుండా వాళ్ళు ఏమైనా విద్యాబోధన చేయొచ్చు. కానీ ప్రభుత్వం మాత్రము నిధులు ఇవ్వడంలో వివక్ష చూపించకూడదు. అంటే వాళ్ళ మతపరమైన బోధన చేసుకున్నప్పటికీ నిధులు మాత్రం, ప్రభుత్వ సహాయం మాత్రం అందులో వివక్ష చూపించకూడదని ఇస్తుంది. తద్వారా ఏమైందంటే రాహుల్ ఈశ్వర్ అని కేరళలో ఉన్నారు. ఆయన ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ ప్రకారం ఏంటంటే ప్రతి క్రైస్తవ పిల్లవాడు, ప్రతి ముస్లిం పిల్లవాడు 18వ సంవత్సరం వచ్చేవారు లోపల సుమారుగా దాదాపుగా 1000 గంటల ఫార్మల్ ఎడ్యుకేషన్, అంటే ఔపచారిక విద్య, అంటే కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం అన్నట్టు, 1000 గంటలు వాళ్ళ మతం గురించి మతపరమైన బోధన వాడికి అందుతుంది. హిందువులకు ఇది లేదు కాబట్టి మీరు అనొచ్చు హిందువులు కూడా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి కదండి ఇలా వేల కొద్ది అని. అయితే హిందువులు స్థాపించిన విద్యా సంస్థలు ఏమవుతాయంటే, మీరు ఇక్కడ ఆర్టికల్ 30లో మనకి ప్రాథమిక హక్కు లేకపోవటం వల్ల మీరు ప్రభుత్వం నియంత్రించిన, ప్రభుత్వం చెప్పిన పాఠ్యాంశాలనే బోధించాలి. ప్రభుత్వం ఏ పాఠ్యాంశాలను బోధిస్తుంది? సెక్యులర్, లౌకికవాదం. అంటే మీరు ఆర్టికల్ 28 ప్రకారము. సో మతపరమైన విద్య మీరు అక్కడ బోధించడానికి వీల్లేదు. అప్పుడే మీకు ఈ బోర్డు రికగ్నిషన్, ఎందుకంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే యూనివర్సిటీ రికగ్నిషన్ కానీ, లేకపోతే 10th క్లాస్ సెకండరీ రికగ్నిషన్ కానీ ఉంటుంది. ఇప్పుడు రికగ్నిషన్ ఉన్నప్పుడే కదా మీరు పాఠాలు చెప్పగలేదు. రికగ్నిషన్ లేకపోతే ఎవడు పాఠాలు చదవడు కదా. సో మీరు చెప్పాల్సింది ఏంటి? ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈ పాఠాలు మాత్రమే చెప్పాలి అని. సో అప్పుడేంటి, హిందువులు స్థాపించిన విద్యా సంస్థలు అవి లౌకికవాద సంస్థలు అయిపోయినాయి, అంతేగాని మతపరమైన సంస్థలు కాదు. కానీ ముస్లింలు మద్రసా పెడితే వాడు మద్రసానే ఉంటుంది, క్రైస్తవులు కాన్వెంట్ పెడితే కాన్వెంటే ఉంటుంది. వాడు అక్కడ బైబిల్ చెప్తాడు, ఇక్కడ వీడు ఖురాన్ చెప్తారు. కానీ హిందువులు మాత్రం మీరు చెప్పడానికి వీల్లేదు. అంటే స్కూళ్ళలో భగవద్గీత, రామాయణం ఇవన్నీ చెప్పాలంటారా? భగవద్గీత అని కాదు, అక్కడ చెప్పాల్సింది ఏంటంటే హిందూ ధర్మం అంటే ఏంటి. భగవద్గీత ఒక్కటే కాదండి మన హిందూ ధర్మం అంటే. వాళ్ళకి ఒకటే పుస్తకం ఉంది, మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి. హిందూ ధర్మం అంటే ఏంటి, దాని మూలాలు ఏంటి, అంటే హిందూ అంటే ఎవడు, హిందూ కానివాడు ఎవడు అనేది చెప్పాలి కదా. అది ప్రభుత్వం ఏమో ఆర్టికల్ 28లో చెప్పాను కదా, విద్యా సంస్థలో ఏ మతపరమైన బోధన చేయకుండా అక్కడే చెప్పదు. హిందువులు మేము మా సంస్థలు పెట్టుకొని నడుపుకుంటాము అంటే మీకు రికగ్నిషన్ ఇవ్వము, ఎందుకంటే మీకు ప్రాథమిక హక్కు లేదు ఆర్టికల్ 30 ప్రకారం అని. అంటే అమ్మ పెట్టదు, అడుగు తినేదు. సో తద్వారా ఏమవుతుంది, ముస్లిం క్రైస్తవ పిల్లలు 18వ సంవత్సరం వచ్చే వరకు 1000 గంటల మత బోధన వాళ్ళకి జరుగుతుంది. 1000 గంటలు, అది స్టడీ ప్రకారం. కానీ ఒక హిందూ పిల్లవాడికి 1 గంట కాదు కదా, 1 నిమిషం కూడా ఎవరు ఏ పాఠ్యాంశాలు చెప్పడు మనకి.
దానివల్ల హిందువులకి ఏంటి ఏ మతం గురించి తెలియదు. ఏదో కొద్దిగా గొప్ప తల్లిదండ్రులు ఏదో పూజ చేస్తారు, వాళ్ళు కూర్చొని దండం పెట్టుకోవటం, లేకపోతే అయ్యవారు ఏదో చెప్తారు గుడికి పోతే, లేకపోతే ఇంకొకళ్ళు ఏదో చెప్తారు, అది వినటం. అంటే అటు ఇటు గాలికి విన్న మాటలు తప్పిస్తే కూర్చోబెట్టి అయ్యా మన హిందూ ధర్మం అంటే ఇది అని చెప్పేవాడు లేడు. సో కాబట్టి ఆడికి ఏ మతం గురించి తెలియదు కాబట్టి ఆడు ఒక చదువు రానివాడు లెక్క. ఇప్పుడు చదువు రానివాడు ముందు 10 పుస్తకాలు పెడితే అన్ని పుస్తకాలు ఒకటే అని చెప్తాడు. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఇది డెమోక్రటిక్ కొంచెం అన్ని పుస్తకాలు ఒకటే అని చెప్తాడు. కానీ హిందువులు చదువు రాని వాళ్ళ మతం గురించి. కానీ క్రైస్తవులు ఇది ముస్లింలు వాళ్ళ మతం గురించి తెలుసు. సో కాబట్టి తన మతం అంటే ఏంటో పరమతం అంటే ఏంటో తెలుసు. హిందువులకు అది తెలియదు కాబట్టి అన్ని మతాలు సమానం అంటాడు. చదువు రానివాడు ఎట్లయితే అన్ని పుస్తకాలు ఒకటే అన్నట్టు వాళ్ళు. కానీ ఏ క్రైస్తవుడు ఏ ముస్లిం ఎక్కడ కూడా అన్ని మతాలు సమానం అని అనడం. ఇది తేడా. ఓకే, ఈ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్కి కారణం ఏంటి? అంటే నిర్లక్ష్యమా, లేకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది? ఇది ప్లానింగ్ ప్రకారం. మీరు రాజ్యాంగమే ఇచ్చింది కదండి ప్లానింగ్ ప్రకారం. ఇప్పుడు రాజ్యాంగమే మనకి వివక్ష చూపించింది. ఏది మత మార్పిడి చేసుకోండి అని మీరు క్రైస్తవులు ముస్లింలకు ఇచ్చింది. మరి వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు ఏంటి, మీరు పూర్తిగా ఏది మతపరమైన మన మీద ఆక్రమణ జరుగుతుంది. ఇది సో మత మార్పిడి అనేది అదొక దురాక్రమణ అని. మత మార్పిడి అనేది పరమత అసహనానికి పరాకాష్ట. ఎందుకంటే ఇప్పుడు నేను మీ మతాన్ని నేను సహించాను అనుకోండి, మీ మతంతో సమానంగా చూస్తాను, మిమ్మల్ని మార్చాల్సిన అవసరం నాకేంటి? అంటే మీ మతం మంచిది కాదు, మీ మతం మీద నాకు అసహనం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని మారుస్తాను నా మతానికి. అది మత మార్పిడి అనేది పరమత అసహనానికి పరాకాష్ట. అది ఏ రాజ్యాంగం మీరు ఇది అలౌ చేస్తుంది చెప్పండి? మీరు ఇస్లామిక్ దేశాలు వెళ్ళండి, 50-60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, అక్కడ ఎక్కడా లేదు. అట్లాగే మీరు చైనాలో కూడా బ్యాన్ చేశారు. ఈవెన్ గ్రీస్ కంట్రీలో ఆర్టికల్ 13(2) ఆఫ్ ది గ్రీక్ కాన్స్టిట్యూషన్ బ్యాన్స్ కన్వర్షన్స్. కానీ మన దేశంలోనే పూర్తిగా మీకు లైసెన్స్ ఇచ్చేసి రండి అని హిందువులు మతం మార్చండి అని ప్రోత్సహించడం, ప్లస్ ప్రభుత్వం కూడా మన మైనారిటీ సంక్షేమం అనే ముసుగులో ఈ హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తాం. అంటే కేవలం హిందూయిజమే కాదు, హిందూ సంస్కృతి కూడా ప్రమాదంలో ఉంది. అంతే కదా. ఒకసారి ఇప్పుడు నేను హిందూ అండి, నేను హిందూగా ఉన్నప్పుడే కదా హిందూ సంస్కృతిని నేను ప్రేమిస్తాను, హిందూ ధర్మాన్ని ప్రేమిస్తాను, హిందూ నాగరికతను ప్రేమిస్తాను. నేను క్రైస్తవుడిని అయిపోతే నేను హిందూ సంస్కృతిని నేను ఎలా ప్రేమిస్తాను? సో జనాభాతో పాటు అన్నీ పోతాయి. అయితే మహిళలు కావచ్చు, లేకపోతే యువత కావచ్చు, మళ్ళీ తిరిగి హిందుత్వం వైపు రావాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, మనకి రాజ్యాంగంలో సమాన హక్కులు కావాలి. ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ 6 ఆర్టికల్స్ని సవరించాలి. ఇప్పుడు మీరు బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో 9 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందండి. 9 సార్లు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు బీజేపీ ప్రభుత్వం, అంతకుముందు జనతాదళ ప్రభుత్వము, జనతా పార్టీ ప్రభుత్వం అన్నీ కలిపి వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని సవరించారు. మొత్తంగా ఈనాటికి 1950 నుంచి ఈనాటికి 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. ఈ కారణాలు ఏదైనా కావచ్చు. మరి అయినప్పుడు ఇంకొకసారి సవరించి హిందువులకు కూడా సమాన హక్కులు ఇవ్వండి. నేను అడిగేది హిందువులకు సమాన హక్కులు ఇవ్వమంటే ముస్లింలు క్రైస్తవులకు ఇచ్చిన హక్కులను మీరు తీసేయమని కాదు చెప్పేది. వాళ్ళని మీరు కుర్చీలో కూర్చోబెట్టారు, మమ్మల్ని నేల మీద కూర్చోబెట్టారు హిందువులని. మాకు కూడా కుర్చీ ఇవ్వండి, మేము కూడా కుర్చీలో కూర్చుంటాం వాళ్ళతో సమానంగా. అంతే. మేము నేల మీద కూర్చున్నాం కాబట్టి వాళ్ళని కూడా నేల మీద తీసుకురమ్మని మా ఉద్దేశం కాదు. అంటే 2050 నాటికి హిందూ రాజ్యం ఉండదు అనేది మీరు చెబుతున్నారు. అంటే ఎవరుంటారు అప్పుడు ఆ పొజిషన్లో? క్రైస్తవులు, ముస్లింలు. పార్టీలు ఇవే, కానీ అక్కడ ఉండే వ్యక్తులు మారుతారా? పార్టీలు ఉంటాయో లేవో తెలీదు. ప్రధానమంత్రి అనేవాడు హిందూ అనేవాడు ప్రధానమంత్రి కాలేడు 2050కి. అది అంటే ఇదే కొనసాగితే, ఒకవేళ ప్రభుత్వము హిందువులు మేల్కొని ఏదైనా దానికి తగు చర్యలు తీసుకుంటే కొంతవరకు ఆపగలరు. అంటే మొఘల్స్ పాలనలాగా మళ్ళీ వచ్చేస్తుంది. మొఘల్ పాలనలో హిందువులు మెజారిటీ ఉన్నారండి, వాళ్ళు రాజులు ఉండేది కానీ మెజారిటీ హిందువులే ఉండేది. కానీ ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే హిందువులు మైనారిటీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా అయిపోద్ది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్. మరి ఆ పరిస్థితిలో ఎక్కడ పోతాం హిందువులు? ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు హిందూ దేశం, అక్కడంతా మతం మారి అంత హిందువులు మైనారిటీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు హిందువులు పారిపోయి భారతదేశానికి వచ్చారు.
పాకిస్తాన్లో ఒకప్పుడు హిందూ దేశమే, ఇక్కడ అఖండ భారత్లో ఉండేది కదా. అక్కడ నుంచి తరిమేస్తే ఇక్కడికి వచ్చారు. తర్వాత బంగ్లాదేశ్ కూడా అఖండ భారత్లో ఉండేది కాబట్టి అక్కడ తరిమేస్తే హిందువులు వస్తున్నారు. తర్వాత మీరు శ్రీలంకలో ఎల్టీటీ టైంలో అక్కడ బుద్ధిస్టులు హిందువుల మీద విపరీతమైన అత్యాచారాలు చేశారనేది ఎవరు రిపోర్ట్ చేయరు. ఇది అప్పుడు మీకు ఎల్టీటీ ఎంతోమంది హిందువులు తప్పించుకొని వచ్చి శ్రీలంకలో మన తమిళనాడులో ఉన్నారు. అక్కడ అత్యాచారాలు వెళ్తే ఇక్కడికి వచ్చారు. ప్రపంచంలో ఇంకా ఏ హిందూ దేశం లేదు. నేపాల్ కూడా సెక్యులర్ దేశం అయిపోయింది. ఇది 2012-13 ఆ ప్రాంతంలో 8లోనూ. ఇక్కడ మైనారిటీ లేకపోతే ఎక్కడికి పారిపోతారు హిందువులు అనేది ప్రతి హిందువు, ప్రతి కమ్యూనిస్ట్ కూడా. ఎందుకంటే హిందూ ధర్మం ఉంటేనే కమ్యూనిస్టులు కూడా ఉండగలరు, హిందూ ధర్మం ఉంటేనే అంబేద్కర్ వాళ్ళు ఉండగలరు, హిందూ ధర్మం ఉంటేనే నాస్తికులు ఉండగలరు. ఎందుకంటే మీరు నాస్తికులు అంబేద్కర్ వీళ్ళని ఎవరిని కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ముస్లిం, క్రిస్టియన్ దేశంలో ఉండేవారండి. ఇప్పుడు మీరు జ్యోతి బసు వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టు, ఆయన బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి. మరి మరి భారతదేశం విభజన జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం ఇటు వచ్చింది. ఎందుకు అక్కడ ఉండి మరి రాజ్యం చేయొచ్చు కదా. ఇక్కడ నాస్తికుల్ని చంపేస్తారు. అక్కడ క్రైస్తవం లేకపోతే ఇది ముస్లింలు వాళ్ళు నాస్తికుల్ని వాళ్ళు సహించరు. సో కాబట్టి హిందూ ధర్మం ఉంటేనే, ఎందుకంటే ఇది మరిచెట్టు లాంటిది హిందూ ధర్మం అనేది. హిందూ సమాజము మీరు అన్ని రకాల జీవరాశులు అందులో ఉంటాయి. పాములు ఉంటాయి, పక్షులు ఉంటాయి, పురుగులు ఉంటాయి, అవి ఉంటాయి, అన్ని రకాలు ఉంటుంది. ఆ మరిచెట్టు పోయినప్పుడు మీరు మీకు స్థావరం ఎక్కడ ఉంటుంది? సో కాబట్టి కమ్యూనిస్టుల సంక్షేమం దృష్టిలో, అంబేద్కర్ వాళ్ళ సంక్షేమం దృష్టిలో, నాస్తికుల సంక్షేమం దృష్టిలో, జైన్ల సంక్షేమం దృష్టిలో, బౌద్ధుల సంక్షేమం దృష్టిలో, మీరు ఎవరి దృష్టిలో చూసినా కానీ భారతదేశంలో హిందూ మెజారిటీ ఉంటేనే వీళ్ళంతా మనుగడ సాధించగలరు, లేకపోతే అంతా పోతారు. నాగేశ్వరరావు గారు, మీరు ఇప్పుడే కాదు, మీరు సిబిఐ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా హిందూ ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. అప్పుడు మీరు ప్రభుత్వ పోస్ట్లో బాధ్యతలో ఉండగా అప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవ్వలేదా? ఎందుకని ఇప్పుడు మన వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వృత్తికి ప్రవృత్తికి మధ్యన మీకు ఘర్షణ ఏం లేదు. నేను హిందువుని, ఇంకొకళ్ళు ముస్లిం, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు, ఉద్యోగం ఐపీఎస్, కానీ మన మతం నాది హిందూ మతం, ఇంకొకళ్ళు క్రైస్తవులు, ఇంకొకళ్ళు ముస్లిం. సో వృత్తి ప్రవృత్తికి నేను నా ధర్మరక్షణ కోసం నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదు, లేకపోతే దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నేను ఇప్పుడు చెప్పినవి కూడా ఇందులో ఏమన్నా దేశ వ్యతిరేకం కానీ ప్రభుత్వ వ్యతిరేకం లేవు కదా. నేను చెప్పే మన ధర్మరక్షణ కోసం జరుగుతున్న అన్యాయాలను నేను చూపిస్తున్నాను, రాజ్యాంగంలోని వివక్ష చూపిస్తున్నాను. సో కాబట్టి నా వృత్తికి ప్రవృత్తికి ఆనాడు కానీ ఈనాడు కానీ ఎప్పుడు ఘర్షణ అనేది లేదు. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు సిబిఐ అంటే అత్యున్నత దర్యాప్తు సంస్థ మన దేశంలో. అయితే ఇతరులు చూసే కోణం కన్నా మీరు చూసే కోణము, మీ విజను, లేకపోతే మీ పర్సెప్షను, ఇవన్నీ కూడా వేరే ఉంటుంది. అసలు మీరు చూసే విధానమే. అయితే వివిధ రాష్ట్రాల్లో మీరు వేరు హోదాల్లో పనిచేశారు, వివిధ రాష్ట్రాల్లో చేశారు కాబట్టి ఎట్లా ఉంది కొన్ని మీ ఫైండింగ్స్ ఏంటి ఏ విషయం హిందూ ధర్మానికి సంబంధించి? ఇప్పుడు దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాలు చెప్తున్నాను, నాగాల్యాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, 7 సిస్టర్స్, తర్వాత అరుణాచల్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇట్లా 9 రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ హిందువులు మైనారిటీలు అయిపోయారు ఈ గత 75 సంవత్సరాల్లో. ఆ తర్వాత 200కి పైగా జిల్లాల్లో 200కు పైగా హిందువులు మైనారిటీలు, వేల కొద్ది గ్రామాల్లో హిందువులు మైనారిటీలు. కొన్ని గ్రామాల్లో అయితే మీకు అసలు హిందువులే కనిపించరు, కొన్ని జిల్లాల్లో అయితే మీకు హిందువులే కనిపించరు. సో అది అంతే. మనకి ఈ హిందూ వ్యతిరేక రాజ్యాంగం వలన హిందూ ధర్మానికి, హిందూ నాగరికతకి జరిగిన నష్టము అంటే చెప్పలేనంత జరిగిందండి. అంటే మీరు చెప్తుంది 1300 సంవత్సరాల ముస్లిం దురాక్రమణ వల్ల, ముస్లిం పాలన వలన, బ్రిటిష్ పాలన వలన, వాళ్ళ పాలన వలన జరిగిన నష్టము
కంటే కూడా ఈ 75 సంవత్సరాల్లో ఈ హిందూ వ్యతిరేక రాజ్యాంగం వల్ల జరిగింది చాలా ఎక్కువ. మొత్తం 780 జిల్లాలు ఉంటే అందులో 200 జిల్లాలు 200 కంటే జిల్లాల కంటే పైన ఎక్కువ ఉంటాయి. 8 రాష్ట్రాలు ఏం కాదు, 9 రాష్ట్రాలు 9 రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ. మైనారిటీలు హిందువులు. మైనారిటీ. అక్కడ పోనీ మైనారిటీ హక్కులు కూడా ఇవ్వరు. అది చూడండి, అది రాజ్యాంగం లేదు కాబట్టి అది. సో మీరు మెజారిటీ ఉన్నా మీకు హక్కులు లేవు, మైనారిటీ ఉన్న హక్కులు లేవు. ఇప్పుడు మత ప్రాతిపదిక రిజర్వేషన్లు అనేది కూడా వస్తుంది కదా, దీని మీద మీ ఆలోచన? అది అసలు మరి లౌకికవాదం అంటేనే ఇప్పుడు మన జాతి విభజన ఎందుకు జరిగిందండి? భారతదేశాన్ని విభజన ఎందుకు జరిగింది 1947లో? మత ప్రాతిపదిక మీదనే కదా. మత ప్రాతిపదిక మీద విభజన జరిగినప్పుడు ముస్లింలు మేము ఈ దేశంలో ఉండము, వేరే దేశానికి వెళ్ళిపోతాము, మాకు వేరే దేశం కావాలి అని తీసుకున్నప్పుడు, అంటే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ఆస్తిని పంచుకున్నప్పుడు చిన్నవాడు తను తీసుకున్న తర్వాత మళ్ళీ పెద్దవాడి ఆస్తిలో వాడికి భాగం ఉంటుందా? ఉండదు. అయినా కానీ 1947లో జరిగిన తర్వాత కూడా ఇక్కడ పాకిస్తాన్లో ఎంతమంది ముస్లిం అంతమంది కంటే ఎక్కువ ముస్లింలు ఇండియాలో ఉండిపోయారు. దానికి కారణం ఏంటి? మన ఈ కాదు, ఈ రాజకీయ హిందువులు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ హిందువులు. అంబేద్కర్ చెప్పారు, ఇప్పుడు మనం మత ప్రాతిపదిక మీద ఎప్పుడైతే దేశ విభజన జరుగుతుందో పూర్తిగా మనం పాపులేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అక్కడున్న హిందువులంతా ఇటు వచ్చేయాలి, ఇక్కడ ఉన్న ముస్లింలంతా అటుపోవాలి అని అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన మాట ఎవరు వినలేదు. మనము సరే ఇక్కడ ముస్లింలు ఉండనిచ్చారు, అయిపోయింది, ఆ కారణాలు అయిపోయింది, గత. మీరు రాజ్యాంగం చేసినప్పుడు కనీసం హిందువులకి ప్రత్యేక హక్కులు ఇవ్వకపోయినా కానీ సమాన హక్కులైతే ఇవ్వాలి కదండి. మతపరమైన రిజర్వేషన్ల గురించి ఇవ్వలేదు, మతపరమైన అది ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారి బ్యాక్ డోర్ ద్వారా మీకు రిలీజియస్ మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? బీజేపీ అండ్ జనతా పార్టీ. మొరార్జీ దేశాయ్ టైంలో ఎట్లా చేశారు? మండల్ కమిషన్ అని పెట్టారు. ఆ మండల్ కమిషన్లో ఈ ముస్లింలని క్రైస్తవులని బీసీగా అందులో జోడించారు. జోడించి వాళ్ళని బీసీలుగా డిక్లేర్ చేసి విపి సింగ్ ప్రభుత్వం 1991లో మొట్టమొదటిసారి ఇచ్చేసింది. అంటే దానికి ఆద్యులు బీజేపీ ఒక విధంగా. ఈ తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వివాదం. అసలు మీ కాంగ్రెస్ మొదట్లో ఇది కాదండి, ఇప్పుడు తెలంగాణలో అదే కదా. ఇప్పుడంటే మీరు అంటే ఇప్పుడు పోటీ రాజకీయాల్లో ఇలానే కదా. దానికి ఆద్యులు బీజేపీ. ఆ మండల్ కమిషన్ని నియమించింది అప్పట్లో ఉన్న మొరార్జీ ప్రభుత్వం. అందులో ఆర్ఎస్ఎస్ అది భారతీయ జనసంఘ్ భాగం ఉండేది, అందులో మెర్జ్ అయిపోయింది. తర్వాత 1991లో విపి సింగ్ ఆ టైంలో వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత వాజ్పేయి గారి టైంలో వచ్చిందా ఇంకా పెంచారు. ఇప్పుడు మోదీ గారి టైంలో, మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో ఆయన వీడియో ఉందండి, చాలా ఉన్నాయి. తనే 70 కమ్యూనిటీస్ అట ముస్లిం కమ్యూనిటీస్ని అందులో బీసీలుగా డిక్లేర్ చేసి ఆయనకు రిజర్వేషన్ ఇచ్చారు. సో ఇది బ్యాక్ డోర్ ద్వారా ఇది రిలీజియస్ రిజర్వేషన్ వస్తుంది. మనము చరిత్ర ఇంత తొందరగా మర్చిపోతే అంటే పునరుజ్జీవనానికి ఏం చేయాలి? ఇప్పుడు భారతీయ సంస్కృతి హిందూయిజం పునరుజ్జీవనానికి మొట్టమొదటండి మన రాజ్యాంగంలో సమాన హక్కులు ఇవ్వాలి అందరికీ. అంటే హిందువులకి మనకి ఇవ్వాలి, అది రాజ్యాంగం సవరించాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనకి రిలీజియస్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. రిలీజియస్ ఎడ్యుకేషన్ అంటే మన మతం ఏంటి? ఇప్పుడు మీరు హిందువే, నేను అడుగుతాను, సపోజ్ నేను విదేశం నుంచి వచ్చానండి, పవన్ గారు మీరు కలుస్తారు, ఐఎమ్ సో వాట్ ఈస్ యువర్ రిలీజియన్ అని అడుగుతాను. సే ఐఎమ్ ఏ హిందూ. దెన్ ఐ ఆస్క్ యూ వాట్ ఈజ్ మెన్ బై హిందూ? చెప్పండి, చెప్పగలరా? ఎవరికి తెలియదు అసలు పూర్తిగా. అది హిందూ అనేవాడు ఎవడంటే, మీరు ఈ సందర్భోచిగా నేను కూడా నిర్వచనం ఇస్తాను. హిందూ అనేవాడు ఎవడంటే పరబ్రహ్మని నమ్మేవాడు. పరబ్రహ్మ, ఈ విశ్వం అంతా పరబ్రహ్మ స్వరూపం, ప్రతిదీ పరబ్రహ్మ ఇందులో ఉండేది, అంటే అద్వైతం ఇందులో. రెండవది పునర్జన్మని నమ్మేవాడు. తర్వాత మూడవది పురుషార్థాల ద్వారా ఏ దారి ఎంచుకున్నా కానీ మనకి కర్మ ఫలితాన్ని నమ్ముతూ వేదాల మీద విశ్వాసం ఉన్నవాడు హిందూ. అంటే సింపుల్గా చెప్పాలంటే, కొద్దిగా దాన్ని మీరు కరెక్ట్గా డెఫినేషన్ నేను ట్విట్టర్లో పెట్టాను. ఇది ఎవరు తెలీదు, కానీ మీరు అడగొచ్చు,
ఇది అంతా హిందువులకి ఎవరు తెలుసండి అని. కానీ ప్రతి హిందువుకి, ఈనాడు హిందువు కాదు, మీరు మన పూర్వీకులు ఈవెన్ మన తల్లిదండ్రులు, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడైనా ఈవెన్ పాత వాళ్ళు ఉంటే ఎవరైనా మీరు కొద్దిగా అన్యాయం చేశారనుకోండి, రోడ్డు మీద ముసలావిడ ఉంది అంటే సరే పొర దుర్మార్గడా నువ్వు వచ్చే జన్మలో కుక్కవై పుడతావని అంటుందా? విన్నారు కదా, ఇది పోతే జన్మలో ఇది మా కుక్కవయ్యో పురుగువయ్యో పుడతావని. అది హిందువే. ఎందుకంటే పునర్జన్మలో నమ్మేవాడే హిందువు. ఇది వేరే ఏ మతంలో లేదు. అంటే హిందూ మన భారతీయ దాంట్లో ఉన్నాయి పాపపుణ్యాలు. ఇందులో కూడా ఉంటాయి. మళ్ళీ ఏది ముస్లిం క్రైస్తవ వాళ్ళ పాపపుణ్యాల నిర్వచనం వేరు, మన పాపపుణ్యాల నిర్వచనం వేరు, కానీ అవి ఉంటాయి. సో ఈ విధంగా ఆ తర్వాత పంచరుణాలని ఉంటాయి. అంటే ఏంటి, మన తల్లిదండ్రులకి శ్రాద్ధం పెడతాం కదా, తద్దినాలు పెడతాము, కర్మకాండలు. తర్వాత మనకి గురు రుణము, పితృ రుణము, ఋషి రుణము, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకు తెలియకుండా మనం చేస్తాం. మీకు అదేంటో మనకు తెలియదు చాలామందికి, కానీ అది చేస్తాం. సో వీళ్ళంతా హిందువులే, కానీ అడిగితే మాత్రం చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? కాబట్టి మనం వాళ్ళకి చెప్పట్లేదు, ఎడ్యుకేషన్ లేదు. అది చెప్పినప్పుడు ఇప్పుడున్న వాళ్ళందరూ హీ నోస్, అంటే హిందూ ఇన్ నేమ్ ఓన్లీ, అంటే నామమాత్రం హిందువులు. హిందూ ధర్మాన్ని, మన హిందూ సంస్కృతిని, దీన్ని పునరుజ్జీవనం చేయాలంటే మొట్టమొదట మనకి హిందువులకు కావాల్సింది సమాన హక్కులు రాజ్యాంగంలో, రాజ్యాంగ వివక్ష అనేది తీయాలి. రెండవది, మనము హిందూ విద్యాబోధన అనేది జరగాలి. ఎందుకంటే మనము ఏమి తిన్నామో అది కాము. మనం ఈరోజు పప్పు తిన్నాం అనుకోండి, పప్పు కాం కదా. కందిపప్పు తింటే కంది చెట్టు కాలేం కదా, లేకపోతే కోడి మాంసం తింటే కోడి కాం కదా, మేక మాంసం తింటే మేక కదా. కానీ మనం ఏం చదువుతామో అది అవుతాం. మనం రోజు కమ్యూనిస్ట్ చదివామనుకోండి, కమ్యూనిస్ట్ భావాలే మన మెదడులో వచ్చేస్తాయి. మన హిందూ చదివామనుకోండి, హిందూ భావాలు వస్తాయి, మేనిఫెస్టేషన్ అంతే. సో కాబట్టి మన మెదడులోకి ఏం పోతుంది అనేది మనం ఆలోచించాలి, కానీ మన పొట్టలోకి ఏం పోతుంది అనేది తక్కువ ఆలోచించాలి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో ఎపిసోడ్లో నాగేశ్వరరావు గారితో హిందూయిజంకి సంబంధించి హిందుత్వం, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన, ఈ అంశాల గురించి మరో ఎపిసోడ్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం.